ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆశీస్సులతో బీఫామ్ అందుకుని కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనపై బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు అన్ని వర్గాల వారు ఆదరణ చూపాలని గొంప శివకుమార్ యాదవ్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడ్డ తనను రామచంద్ర యాదవ్ గుర్తించి టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీవై పార్టీ చెరుకు రైతుపై మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించ కోరుతున్నానని, రామచంద్ర యాదవ్ నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి సరైన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. 24వ తేదీ బుధవారం ఏలేశ్వరం మండలం లింగంపర్తి నుండి నామినేషన్ వేస్తానని, ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. భారీ ర్యాలీతో ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు గొంప శివకుమార్ యాదవ్ అండి. బీసీవై పార్టీ నుంచి భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు నిన్న నియమించిన పత్రంలో ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగిందండి. రేపు 24వ తారీఖున నామినేషన్ వేయడం జరిగింది. ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ సోదరులకి, అలాగే బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా మా యొక్క బీసీవై పార్టీని ఆదరించి మీరు ముందుకు తీసుకెళ్తారని, ముఖ్యంగా ఈరోజు స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాలు అయినా కూడా ఈ ప్రతిభా నియోజకవర్గంలో ఉన్న బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ఏ ఒక్కరు కూడా గుర్తించలేదు. కాబట్టి మా గుర్తింపు కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నాం. ఈరోజు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరంగల మాకు నాయకుడు రావడం, ఈరోజు పార్టీ పెట్టడం, మాకు ఈరోజు బీఫామ్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ప్రతిభ నియోజకవర్గ బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు నేను ఒకటే కోరుకుంటున్నాను, నేను ఒకటే మనవి చేస్తున్నాను. మరి ఏళ్ల తరబడిన మనం ఎప్పుడు కూడా మార్పు రాలేదు కాబట్టి ఈ ఒక వచ్చిన అవకాశాన్ని మనం అందరూ వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ బీసీలు గుర్తించాలని చెప్పేసి ఈ యొక్క పార్టీని ఆదరించాలని మీ అందరినీ మనవి చేస్తూ మరీ కోరుకుంటున్నాను. మరి ఇంకోటి ఏంటంటే, ఏ విధంగా ఎలాగున్నా సరే మేము ఒకటే కోరుతున్నాం, మేము భవిష్యత్తులో బీసీలో ఒక ఆలోచన కానీ, విధాలు కానీ ముందు మారాలని, మన భవిష్యత్తులో ఇంకా ముందుకు మార్పు రావాలని చెప్పేసి ఈ యొక్క బీసీవై పార్టీని ఆదరించి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారని, మరియు ఎవరైనా ఏ విషయంలోనైనా సరే నేను ఏమైనా తెలియక ఏదైనా మాట్లాడినా అటువంటి విషయాలు మీరు మనసులో పెట్టుకోకూడదని, కంపల్సరీ నన్ను పార్టీని మీరు ఆదరించి ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క పార్టీకి అందరూ ఓటేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు సెకండ్ ఉండాలి, 1/1 ఉండాలి. భారత చైతన్య యువజన పార్టీ యొక్క గుర్తు చెరుకు రైతు గుర్తండి. మీ అమూల్యమైన ఓటు చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.